ఈ సెషన్కి మీరు ఎందుకు మీ టైం అనేది ఇన్వెస్ట్ చేసి వినాలనేది చెప్తాను. టైమ్ ఈస్ దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ డబ్బులు కూడా మల్టిప్లై అయ్యి వస్తాయి. సో కొంచెం ఇది నా హాఫ్ వరకు జూమ్ చేయండి. దగ్గర కొంచెం స్పెషల్ ఎన్వలప్స్ ఉన్నాయి అన్నమాట. చెప్పినప్పుడు మాత్రమే ఓపెన్ చేయండి. రెడీ అమ్మా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నా ఫోన్లో కొంచెం జూమ్ చేయండి. కనిపిస్తుంది, రైట్. సో ఇక్కడ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఒకటి నోట్ ప్యాడ్ అనేది ఉంది. దీంట్లో నేను ఏం చేశానంటే సెలబ్రిటీస్ లిస్ట్ అని చెప్పేసి షాపింగ్ లిస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, మర్చిపోతుంటారు, అందుకోసం లిస్ట్ రాసుకొని పెట్టుకున్నా. అట్లా ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే నేను లిస్ట్ దిమ్మని. సో అట్లా నోట్ ప్యాడ్లో లిస్టులు పెట్టుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ షాపింగ్ లిస్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓకే, షాపింగ్ లిస్ట్ ఏదైతే ఇక్కడ నేను ఓపెన్ చేశానమ్మా, ఇందులో ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నా. యా, యాపిల్, ఆరెంజ్ జ్యూస్, మిల్క్, రైస్ వగైరా, రైట్. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను, రైట్, బ్యాక్ వచ్చేసిన. ఇప్పుడు 1 to 100 ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 1 to 100 ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్నా. చెప్పండి బేటీ, పర్లేదు. ఓన్లీ 6. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ 6 అని చెప్పింది. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ ఈ షాపింగ్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ 6లో ఏం రాసింది? షుగర్ రాసింది. ఒకసారి ఎన్వలప్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, సో ఇందులో ఒకటి ఉంది, అది ఓపెన్ అదే. సో 6లో ఏముండే? ఓకే, అలా బై మిస్టేక్ ఏదైనా వేరేది ఉంటే నన్ను క్షమించాలి. అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంది, అది సీరియస్ తీసుకోవద్దు. ఖాళీయా అంతే, ఎప్పుడు నేను ఫ్లాప్ కావాలని కోరుకుంటారులే. యూ విల్ సెలెక్ట్ షుగర్. ఓకే, సో ఇక్కడ రండి, మీరు రండి. వాట్స్ యువర్ నేమ్? గణేష్. 1 to 100 ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. 85. షూర్? ఎస్ సార్. ఓకే ఎవ్రీబడి, ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్. ఓకే 85. యా 85లో ఇంకో ఎన్వలప్ ఏడు ఉంది, అది ఓపెన్ చేసి ఇచ్చేయండి గణేష్కి. ఏముంటే పేరు ఫస్ట్? అది డొనాల్డ్ ట్రంప్. ఓకే, సో డొనాల్డ్ ట్రంప్ మనోడు సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసి ఎన్వలప్లో పెట్టేశాను. బట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇంట్లో రాకపోతే ఇట్లా కూడా చేయొచ్చు మనం. అది స్కిల్ అంటారా? ఓకే, ఏముంది? యూ విల్ సెలెక్ట్ డొనాల్డ్ ట్రంప్. థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ మీకు చిన్నగానే అనిపించవచ్చు, చిన్న థింగ్స్కి. సో ఇంకోటి మనం తీసుకుందాం. ఓకే, కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆడదాం. సో అమ్మాయిలు కలర్స్లో కొంచెం బాగా ఆడతారు కాబట్టి అమ్మాయిలను సెలెక్ట్ చేద్దాం. కలర్స్ రిలేటెడ్ కొన్ని చేతి పట్టండి. ఓకే, ఓ సారీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో రైట్, ఈ బాక్స్ కూడా పట్టుకోండి, అందులో పేపర్ పెట్టేయచ్చు. ఓకే, ఈ క్యాప్ కూడా తీసుకోండి. ఓకే, నా మీ చేతిలో కొన్ని స్కెచెస్ లాంటివి ఉన్నాయి, క్రేయాన్స్. ఓకే, ఇక్కడికి రండి. క్రేయాన్స్ ఉన్నాయి. సో ఈ క్రేయాన్స్ల నుంచి ఏదో ఒక క్రేయాన్ అనేది మీరు సెలెక్ట్ చేయండి. నేను అక్కడ తిరుగుతాను, బట్ అది చూడకుండా ఏ కలరో నేను చెప్తాను. బట్ కలర్ అనేది కొంచెం మైండ్లో మీ ఫేవరెట్ ఉండాలి. ఏదన్నా ఇప్పుడు అన్ని పెట్టేసి ఒకటి తీసుకోవాలి. వెరీ గుడ్, చాలా బాగా క్లారిటీ. వాట్స్ యువర్ నేమ్? వెంకటా సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. చలో, అరే కెమెరా వాళ్ళు చూస్తున్నారు అనుకుంటారు. నా చేతిలో ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సెలెక్ట్ అయిపోయింది కదా, రైట్. ఓకే రైట్, నౌ ఆ కలర్ని నా పామ్ పైన ఇమాజిన్ చేసుకోండి. ఓకే, కొంచెం మంచి పెయింటింగ్ వేస్తున్నట్టు. ఇది సిమిలర్ టు వైట్ కలరా? ఓకే, ఇట్స్ వైట్ కలర్. ఓకే, థ్యాంక్ యూ. చలో, ఇదంతా కూడా దేని కిందికి వస్తుందని డెమోన్స్ట్రేషన్ చేస్తున్నానంటే ఇది ఒక స్కిల్. సరే, ఇందులో ఏముంది? మొబైల్ ఫోన్ పాస్వర్డ్లో చూడడంలో ఎవరికి ఇక్కడ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ ఉంది? మీది అయిపోయింది, మీరు రండి. ఎన్ని డిజిట్స్ ఇక్కడ రండి, కొంచెం ఇక్కడ జరగండి అందరూ. సో జనరల్గా నేను మీ ఫోన్ అన్లాక్ చేస్తే స్పెషల్ ఏముంటుంది? నేను నా మీ మైండ్లో ఇన్స్టాల్ చేసి మీతోని నా ఫోన్కి పాస్వర్డ్ ఉంది, దీన్ని అన్లాక్ చేస్తే స్పెషల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో నౌ ఫస్ట్ మీ పాస్వర్డ్ నా ఫోన్లో కొడితే నా ఫోన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీలందరం కంటే చూస్తారు. మీరు రెడీయా? ఓకే,
సీక్రెట్ కొట్టండి జరా. కొట్టిన తర్వాత ఒకటేసారి కొట్టండి, ఓకే అని చెప్పండి. ఓకే ఓకే అని కొట్టారు కదా, ఓపెన్ అయిపోయిందా? ఓపెన్ అయిపోయింది కదా, వెరీ గుడ్. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాలే అంటే దీని అర్థం ఒకటే అనమాట, ఎవరి ఫోన్ పాస్వర్డ్ అన్నా ఇంకోరి ఫోన్లో కొడితే ఓపెన్ అవుతుంది. మరి ఏం చెప్తే అది నమ్ముతారు మీరు. షట్. మీరు రండి, మీరు రండి. మీ ఫోన్ పాస్వర్డ్ ఇందులో కొట్టండి. వన్ టైం కొట్టేసిరా, మర్చిపోయారా? ఇక్కడికి వచ్చినాక స్టేజ్ పైన అంతే అవుతుంది. సరే ర్యాండమ్గా నెంబర్ కొట్టండి. ఓకే ఓపెన్ అయిందా? ఓపెన్ కాదు, అదే చెప్తున్నా వీళ్ళకి. వాట్స్ యువర్ నేమ్? వీరప్రసాద్. ఇక్కడ రండి, ఫోన్ ఇట్లనే పట్టుకోండి ఈ హ్యాండ్తో. ఓకే, సో నా నేను ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్తాను, దాంట్లో కొన్ని నంబర్స్ ఉంటాయి. తెలియకుండానే మీ మైండ్లో ఫీడ్ చేస్తాను, కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఓకే, అండ్ ఒక్కసారి ఆ స్టోరీ అయిపోయిన తర్వాత నేను స్టాప్ అని చెప్తాను. మీ మైండ్లో ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుని నా ఫోన్లో టైప్ చేయాలి. రెడీయా? ఒక నంబర్. ఓకే, సో 2011 ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఇప్పటి వరకు 11 lakhs పీపుల్కి అనేది ఆఫ్లైన్ అడ్రస్ చేస్తాను. ఆన్లైన్లో కూడా 11 lakhs అబౌవ్ పీపుల్కి అడ్రస్ చేస్తాను. 11 is మై లక్కీ నంబర్. అప్పుడప్పుడు 2 కూడా వచ్చిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ మనసులో ఒక నంబర్ అనేది ఎంచుకొని అక్కడ వాళ్ళ ముందరనే ఇట్లా క్లిక్ చేయండి. ఏదో ఒకటి సింగిల్ నంబర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారు. ఓకే, నా ఇంకో స్టోరీ. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో క్రికెట్ కూడా ఆడుతుంటాను. అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్ ఫీల్డ్ నాకు క్రికెట్ అనేది చాలా ఇష్టం. సో దాంట్లో నాకు సెంచరీ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఎప్పుడైనా సెంచరీస్ చేస్తుండాలని చెప్పేసి, ఎందుకంటే 100 అనే ఫిగర్ నా లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 99 పైన అవుట్ అయితే చాలా మందికి నచ్చదు, విరాట్ కోహ్లీకి కూడా నచ్చదు. మొన్ననే రిషబ్ పంత్ కూడా పాపం టెస్ట్ క్రికెట్లో 99 పైన అవుట్ అయిపోయాడు. సో ఈ 99 ఈ 100 అనేది చాలా మంది జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో 2 digits ఏదన్నా మైండ్లో సెలెక్ట్ చేసుకుని అక్కడ టైప్ చేయండి. 2 digits. టోటల్ 4 అయినాయి కదా, 3 అయినాయి. రైట్, ఇంకొక డిజిట్ తీసుకుందాం. వీళ్ళతోనే తీసుకుంటేనే బాగుంటుంది. సో వీళ్ళు కాదు, మీ దాంట్లోకి ఎవరైనా ఒక డిజిట్ చెప్పాలి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఆగండి, వన్ బై వన్. అట్లా కాదు, మీరు ఎల్లో కలర్ షర్ట్ 8 ప్రెసిడెంట్. ఆగండి, ఇంకో 2 digits తీసుకుందాం. ఇక్కడ స్టేజ్ పైన నుంచి ఇప్పటివరకు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఇద్దరు రండి. వీళ్ళిద్దరితోనే ఇప్పుడు చాలా ఆధారపడి ఉంది. నా ఫోన్ పర్మనెంట్గా లాక్ కావాలా లేకపోతే ఓపెన్ కావాలా అనేది. ఓకే, సో ఒక డిజిట్ చెప్పాం. 3 sir. 3 కొడితే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. అది ఆల్మోస్ట్ నియర్ బై చెప్పింది ఆమె. అమ్మ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫిక్సా పక్క చెప్పు, ఎందుకంటే ఓపెన్ అయిపోతుంది మళ్ళా. ఫిక్స్ 3 కొట్టు. ఇక లాస్ట్ డిజిట్ మీ పైన ఆధారపడింది. నా ఫోన్ అన్లాక్ కావాలన్నా పర్మనెంట్గా లాక్ కావాలన్నా. డిజిట్ 8. ఆగండి, ఫిక్సా? ఎందుకనంటే ఇప్పటిదాకా 3 + 8 ఆ 2 కూడా కామన్, అది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు అవకాశం ఉంది. చేంజ్ చేసుకుంటారా? పక్కా 100% లాక్ కడితే చేయాలి. 8. ఆగండి, అలా చూపెట్టండి, ఇట్లా చూపించి టైప్ చేయండి 8. ఇప్పుడు అక్కడి నుంచి ఓకే కొట్టండి. ఓకే కొట్టండి. ఏమైంది? వావ్, ఓకే, షెట్. సరే, ఏమైంది? మీకేమైంది? రైట్, సో మీ ఫోన్ తీయండి బయటికి. 4 digits. ఓకే, మీ ఫోన్ పాస్వర్డ్ ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. నాకు వినపట్టేట్టు మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. ఇంకా రిపీట్ చేయండి, దాన్ని రిపీట్ చేయండి. ఎందుకు 1437 పట్టుకోండి. ఓపెన్ అయిపోయింది అది. ఫోన్ ఓపెన్ అయిందా మీది? చెప్పండి ఓపెన్ అయిందని. థ్యాంక్ యూ. సరే కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో అందుకోసం ఈ లైఫ్లో ఇట్లాంటివన్నీ కూడా తీసుకో అమ్మా, తీసుకో. కార్డ్సే 1 2 and 3 and 4 and 5. 5 minus 3. 5 minus 3. Are you sure? Okay, 1 2 3 4 and 5. 5 minus 3. Okay, 1 2 and 3. 1 2 3 4 and 5. చెప్పండి. 5 minus 3 2. చలో 1 2 3.
1 2 3 4 and 5. చెప్పండి 5 minus 3. Okay, 1 2 and 3. 1 2 3 4 and 5. చెప్పండి 5 minus 3. కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇప్పుడు నా పైన. 1 2 and 3. 1 2 3 4 and 5. చెప్పండి 5 minus 3 లాస్ట్. 5 1 2 and 3. 1 2